వనపర్తి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 40 ఏళ్ల పాటు సేవలందించిన హెడ్ నర్స్ యు ఎవాంజలిన్ పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలస శంకర్ గౌడ్ మాట్లాడుతూ రోగులకు తల్లిలా సేవలందించిన ఎవాంజలిన్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం సాలువా జ్ఞాపికతో సత్కరించి ఆమె ఆరోగ్యంగా ఆనందంగా పదవి విరమణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ చంద్రమోహన్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక భక్తుడికి భగవంతుడు పరిచయం అయితే అడిగాడట, భగవాన్ నేను ఆనందంగా ఉన్నప్పుడు నా వెనుక 4 అడుగుజాడలు కనిపించేటివి, 2 నావి 2 నీవి అని. అంటే అప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు నా వెనుకనే నడుస్తున్నాడని అనుకున్నాను. ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆపదలో ఉన్నాను. నేను వెనక్కి మళ్ళీ చూస్తే 2 పాదముద్రలే కనిపిస్తున్నాయి, అవి నావే కానీ నేను అనుకుంటున్నాను. అంటే భగవంతుడు అన్నట్టు ఒరే పిచ్చివాడా, ఆ 2 పాదముద్రలు నావి, నీవు కష్టాల్లో ఉన్నావని నేను ఎత్తుకొని నడుస్తా ఉన్నాను, ఈ కష్టాలను కలిగి అనేదాకా అన్నాను. ఆ విధంగా మనం ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడు మన వెనుక ఉంటాడు. మరి మేడం గారు 40 సంవత్సరాల పాటు హాస్పిటల్లో పనిచేస్తే మరి రోగులు కూడా వారికి ఎన్ని కష్టాలు ఉన్నాయి. నిజంగా ఆసుపత్రిలో చాలా కీలకమైనటువంటి ఉద్యోగి అంటే నర్సే. డాక్టర్ వస్తారు, చూస్తారు, పోతారు, కానీ కీలకమైన పాత్ర నర్సు. ఎందుకంటే ఆమె రోగి దగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. వారి చిరునవ్వులో రోగి ఆనందాన్ని వెతుకుంటాడు. నేను బాగా అవుతాను, ఆనందం ఉంటుంది వారికి. కనుక మేడం గారు అంటే మనకు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా అవన్నీ మర్చిపోయి తను రోగుల ముందు మాత్రం ఆనందంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ఎందుకంటే వారు త్వరగా కోలుకోవాలంటే ఆనందం. కనుక గాయాలైన పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వారి ఆనందాన్ని ఇస్తూ గడిపేటటువంటి ఒక అద్భుతమైన కీలకమైన పాత్ర ఏదైనా ఉందంటే అది నర్సు మాత్రమే. అందరికీ అమ్మలాగా కనిపిస్తుంది, అక్కలాగా కనిపిస్తుంది, చెల్లలాగా కనిపిస్తుంది. ఎవరు ఏ రూపంలో చూసిన వారికి ఒక దేవతలాగా కనిపించేటువంటి ఒక నర్సు నిజంగా చాలా ఆనందం అనిపిస్తాం. మా అమ్మని కూడా నేను హాస్పిటల్ ఒకసారి ఫేస్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో నేను హాస్పిటల్కి వెళ్తే నర్సు చేసే సేవ చూస్తే నాకు చాలా ఆనందం అనిపించేది. మా అమ్మ రాత్రి ఒకసారి వెళ్ళి ఐసీయూలో చూసి వచ్చిన తర్వాత మార్నింగ్ నేను వెళ్తే మా అమ్మకి చాలా మంచిగా శుభ్రంగా మొహం కడిగించి బ్రష్ పెట్టి తొమ్మిది మొహం కడిగించి మంచి బొట్టు పెట్టి మా అమ్మను అసలు అనారోగ్యంగా ఉందా ఆరోగ్యంగా ఉందా అని అనిపించే స్థాయికి నిజంగా నర్సులు చేస్తే నిజంగా మీ అందరినీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. ఇలాంటి సేవాభావం ఉంది కనుకనే చాలా మంది ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. మరి మానవుల యొక్క ఆయుష్ పెరిగింది అంటే అది నర్సుల సేవ వల్లనే ఈరోజు పెరిగింది. మన మీరు చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం మేడం. ఇలాగ మీ భవిష్యత్తు అంటే శేష జీవితాన్ని విశేషంగా గడపాలి. మీరు సమాజానికి, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కొడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సులకు అందరికీ మేడం గారికి మరోసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ